కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఇందాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతపై విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులు కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. టీచర్లు లేకపోవడంతో పిల్లల చదువు తీవ్రంగా ఇబ్బంది పడుతోందని వెంటనే ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. గ్రామంలో అంగన్వాడీ కేంద్రం సహా కనీస మౌలిక వసతులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ స్వయంగా తమ ఇందాపూర్ గ్రామాన్ని సందర్శించి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు కొమరం భీం జిల్లా కెరమేరి మండలంలోని ఇందాపూర్ గ్రామస్తులు వారి గ్రామ సమస్యల మీద జిల్లా కలెక్టరేట్కి రావడం జరిగింది. మనతో పాటు సర్పంచ్తో పాటు గ్రామస్తులు కూడా ఇక్కడ హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా గ్రామంలో ఏంటంటే అంగన్వాడీ కేంద్రం ఇప్పటి వరకు 50 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ అంగన్వాడీ కేంద్రం లేకపోవడం వల్ల అక్కడ దాదాపుగా 40 నుండి 50 మంది చిన్నారులు ఉంటారు. వారి చిన్నారులకు పౌష్టికాహారం కానీ బాల్యం నుండే విద్యతో పాటు పౌష్టికాహారం అందించాలని ప్రభుత్వ బాధ్యత. కానీ అక్కడ మాత్రం ఇప్పటి వరకు పౌష్టికాహారం అందుతుంది, కానీ వారికి చిన్న స్థాయి నుండి కూడా విద్య అందడం లేదని ప్రధానంగా వారు కోరడం జరిగింది. అదే సందర్భంలో అక్కడ 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు పాఠశాల కూడా ఉండడం జరిగింది. కానీ ఆ పాఠశాలలో ఇప్పటికీ సర్దుబాటులో భాగంగా మరి డిప్యుటేషన్లు ఇచ్చినా ఎలా చేశారనేది జిల్లా విద్యాశాఖ గారు వివరణ ఇవ్వాలి. ఎందుకంటే అది మారుమూల ప్రాంతం. ఇప్పటికీ అక్కడ రోడ్లు కానీ రహదారులు కానీ సరిగ్గా లేకపోవడంలా అక్కడి విద్యార్థులు బయట కూడా చదువుకోలేని పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులని వెంటనే భర్తీ చేయాలని మేము ప్రధానంగా గ్రామస్తుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. చాలా దురదృష్టం సార్. మా చిన్న హాబిటేషన్ విలేజ్లో మాది రేవణి విలేజ్ ఉండి ఇందాపూర్ ఇంతవరకు అంగన్వాడీ లేదు సార్. మాకు 45 సంవత్సరాలు నేను చూసినప్పటి నుంచి ఇంతవరకు మేము తప్పు చేసినాము, ఎవరికి చేసినాము, కానీ ఇంతవరకు అంగన్వాడీ అనేది లేదు సార్. ఆమ్లెట్ మా గోన్గూడ కానీ మా పక్క విలేజ్లో అక్కడ అంగన్వాడీ ఉన్నది. ఉమ్రి ఆమ్లెట్ విలేజ్ అక్కడ అంగన్వాడీ ఉన్నది, కానీ మాకు మాత్రం అంగన్వాడీ సార్. మా దగ్గర 0 to 5 years వాళ్ళు దాదాపు 40, 50, 60 మంది కానీ ఎక్కువ ఉంటారు సార్. మేము సర్వేతో సహా ఇంకొకసారి వస్తే సర్వేతో సహా వాళ్ళ ఆధార్ కార్డుతో సహా మళ్ళా మీ ద్వారా సార్ సరుకులు అందిస్తే సార్. అది ఎవరు పిల్లగాళ్ళకు మెయిన్ స్టడీ అంటే సార్ అంగన్వాడీ నుంచి స్టార్ట్ అవుతుంది సార్. అంగన్వాడీ కేంద్రం లేదు, భవనం లేదు, అంగన్వాడీ పోస్ట్ లేదు అక్కడ సార్. చాలా దురదృష్టం సార్. మా చిన్న హాబిటేషన్